తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి దయనీయంగా మారిందని ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సురభి మణికంఠ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. ఏబీవీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నల్గొండలోని ఏబీవీపీ కార్యాలయంలో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మణికంఠ మాట్లాడుతూ గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం సైతం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు సంజీవినిలాగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని అన్నారు. గత 3 ఏళ్లుగా 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన సుమారు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడి చదువుకుంటున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న 7,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల వ్యాపారాన్ని అరికట్టాలని, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సంపత్, విభాగ్ హాస్టల్ కన్వీనర్ తానాజీ, కార్యాలయ కార్యదర్శి నిఖిల్, మల్లేష్, చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. మనందరికీ తెలుసు, ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1న మన నల్గొండలోని ఏచూరి గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చింతగాల ఝాన్సీ గారు విద్యారంగ స్థితిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక రాష్ట్ర స్థితిపై వరంగల్ విభాగ సంఘటన మంత్రి హర్షవర్ధన్జీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం సాధించుకునేదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈరోజు విద్యా వ్యవస్థ మాత్రం పూర్త నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈరోజు కేసీఆర్ విద్యార్థులకు అన్యాయం చేసిండు, నిరుద్యోగులకు అన్యాయం చేసిండని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఏకమై కేసీఆర్ని బొందబెట్టి కొత్త ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేశాడు, కొత్త ప్రభుత్వం వస్తే మాకు విద్యార్థులకు న్యాయం చేశాడు, కొత్త ప్రభుత్వం వస్తే మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేశాడని అనేక మంది విశ్వసించి అనేక మంది యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కు మించి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నాడని ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారం చేసుకొని చదువుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ ఇంకా పెండింగ్ ఉన్నదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తుందో ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్లు ఉన్నాయో వాటి వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలలో కెపాసిటీకి మించి విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్కావెంజర్ లేక, టీచర్లు లేక, సరైన ఫుడ్ అందించని కారణంగా అనేక మంది విద్యార్థులు చదువు దూరం అయిపోతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అందరూ కూడా నాణ్యమైన భోజనం పెట్టి అదేవిధంగా స్కావెంజర్స్ని టీచర్ రిక్రూట్మెంట్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర స్థితిపైన తీర్మానాలు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఉన్న విద్యార్థి, నిరుద్యోగులు ఉద్యమం చేసి కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఈరోజు రైతు రుణమాఫీ పేరుతో రుణమాఫీ చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్రంలో రైతు రుణమాఫీ అడపదడప రుణమాఫీ చేసి ఈరోజు రైతులను పురుగుల మందే పెరుగన్నంలా మారుస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే
ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కేవలం 1 గ్యారెంటీ మాత్రమే మీరు అమలు చేసి మిగతా 5 గ్యారెంటీలను గాలికి వదిలేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. ఆ గత ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవడం జరిగిందో ఈ ప్రభుత్వం వాళ్ళపైన కక్షతో అదేవిధంగా దోపిడీ చేయడానికి మాత్రమే వచ్చినట్టుంది. ఎలాంటి సౌకర్యాలు కానీ డిమాండ్స్ కానీ ఏం జరగలేదు ఇక్కడ. అండ్ చూసుకుంటే ఇక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ ఇంకా ఎక్కువైనాయి. షీ-టీమ్ అనేది ఏర్పాటు చేస్తారు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. షీ-టీమ్ అనేది ఓన్లీ షో టీమ్ లాగానే ఉంది కానీ ఎలాంటి అడ్వాంటేజెస్ అయితే ఏం లేవు దానివల్ల. ఇప్పుడు ఉన్న డిమాండ్స్ నెరవేర్చకపోతే ఇప్పుడున్న ఏబీవీపీ కార్యకర్తలు ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వస్తుంది.